హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, తగినంత సాల్టు, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కారం మొత్తం బాగా కలుపుకున్నానండి. అది మొత్తం అంటే దానికి రాయటానికి అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా. స్పూన్తో కూడా కలుపుకోవచ్చు, కానీ నేను చేత్తోనే కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం క్లీన్గా కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక వంకాయ తీసుకున్నాను నేను. దాన్ని రౌండ్గా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న ముక్కల్ని దీంట్లో నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం రాసుకోవాలి. రాసి ఒక 10 to 15 మినిట్స్ అలా ఉంచితే దానికి బాగా మసాలా అంతా పడుతుందన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు కార్తీక మాసం కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడు అది యూజ్ చేయం కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసి చిట్కా చెప్తున్నానండి. వంకాయలు మనం ఎక్కువగా వండుకుంటాం కదా, ఒకవేళ మనకి టైము సరిపోదు అనుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే అందులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయ ముక్కలు మొత్తం మునిగేలా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసారు కదా, మిశ్రమం మొత్తం వీటికి టోటల్గా రాసేసి పెట్టాను అనమాట. పెట్టి ఒక దాంట్లో ఉంచేసాను 10 to 15 మినిట్స్ అలాగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జ్యోతి వంటిల్లు చిట్కాలు, మీ ఆదరణ నాకు ఎంతో అవసరం. నేను పెట్టే ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. చూసారు కదా, ఈ మిశ్రమాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాన్ని మరీ డీప్గా కాకుండా దోరదోరగా ఉంటుంది కదా, అలా వేపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మరి డీప్గా ఫ్రై చేసామనుకోండి క్రిస్పీగా అయిపోద్ది, ఇంకా కొంచెం చేదుగా కూడా అనిపిస్తుంది. అందుకే దోరదోరగా వేపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. చూసారు కదా, తిరిగేసుకుంటే ఒక మహా అయితే ఫ్రై అవడానికి ఒక 3 to 4 మినిట్స్ అలా పడుతుందంటే, ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ వంటకం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవి వేగిపోయాయి అనమాట. వీటిని వేరే గిన్నెలో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. చూసారుగా, నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. మిగతా కూడా వేపుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని బాగా సాల్ట్ వేసి బాగా గిలికొట్టుకున్నాను అనమాట. అంటే అవి కొంచెం ముక్కల్లా కనిపిస్తాయి కదా, అవి ఏం లేకుండా నీట్గా అలా చూస్తున్నారు కదా, అలా చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ మొత్తం వేపిసాను. ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. తాలింపులోకి జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు, మెంతులు తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. కొంచెం కారంగా తగిలితే బాగుంటుంది, ఎందుకంటే పెరుగు పుల్లగా ఉంటుంది కదా, సో పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇదంతా పోపు అయిన తర్వాత ఇందులో వంకాయలు వేసుకోవచ్చు. వేసుకొని నార్మల్గా పెరుగు మనము చిలికి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసేవచ్చు. నేనేంటంటే పోపులో వేసేసాను. మీరు అలా చేయకండి. నాది ఇంట్లో తోడు పెట్టుకునే పెరుగు ఆవు పాలు అనమాట, అది కొంచెం పలచగా అయిపోయింది. మీరు అలా చేయకుండా ఈ పోపు మిశ్రమాన్ని ఈ వంకాయలు వేసి కలిపేసిన తర్వాత ఈ పోపు మిశ్రమం అంతా
పెరుగులో వేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ ఇంతేయండి అని నేను చెప్పలేదు, ఎందుకంటే కొంతమంది ఎక్కువ ఉప్పు తింటారు, కొంతమంది తక్కువ తింటారనమాట. సో మనకి కొంచెం వేసుకొని తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో నేను అందుకనే ఎన్ని స్పూన్లు అని చెప్పలేదు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి. అదే నేను చెప్పాను కదా, ఇది కొంచెం పలచగా ఉంది పెరుగు, సో అందువల్ల అలా కనిపిస్తుంది. మీరు మాత్రం నార్మల్గా తాలింపు వేసుకోండి. థ్యాంక్ యూ.